నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. పెద్దపల్లిలో ఈట్ రైట్ వాకథాన్. ప్రజలకు పలు సూచనలు చేసిన డిఎంఎండ్హెచ్ఓ. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణుల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావానికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారుల్ని సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన ఆర్ రాధా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ తహసీల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆర్డీఓలతో కలిసి ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేటి ప్రజావాణికి మొత్తం 35 ఫిర్యాదులు వినతులు వచ్చినట్లు తెలిపారు. ఆయా అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో మై విలేజ్ షో బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారు ప్రభుత్వ భూమిలో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక సర్పంచ్ తో కలిసి అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ వారం రోజుల్లో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా గంగవ్వను చూసేందుకు అభిమానులతో పాటు అధికారులు కూడా ఆసక్తి చూపారు. గంగవ్వతో సెల్ఫీలు ఫోటోలు దిగే వారితో కలెక్టర్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నమస్కారం, నేను మీ గంగవ్వను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లెకు తాట్పల్లి నుండి గుమ్మరకుంటుంది
మాకు జాగ ల్యాండు ఉన్నది, పరంపోకు జాగ ఉన్నది. మాకు అడ్డు పోసుకుంటూ రైతులకు చచ్చిపోతలేవు. పొలాలలో పోసుకుంటే మొలకలు వస్తున్నాయి, 40 సంచులు ఖరాబ్ అవుతున్నాయి. మిల్లుకు పోతే లారీలలో కడి ఎత్తుండ్రు. నేను కష్టపడి సంపాదించుకున్నట్లకు ఆడ కొంత మాకు జాగ కావాలని మేము కలెక్టర్ ఆఫీసులోకి వచ్చాము. మీ అందరికీ దయ. సారు నువ్వు వచ్చినావు కదా గంగవరికి పర్వాలేదు, వారం రోజులు నీకు దాగా దొరుకుతుందని చెప్పి. ఓకే. నమస్కారం. లంబడపల్లె మా రైతులకు ఐకేపీ కేంద్రానికి సంబంధించినది ల్యాండ్ ఇష్యూ వచ్చింది మాకు. అంటే పరంపోగు ఒక 100 నుంచి 150 ఎకరాలు తాటిపల్లి పరంపోగు ఉన్నది గుట్టకు. దాని పక్కన మాకు కూడా గుట్ట ఉన్నది. కాబట్టి తాటిపల్లిలో వచ్చి మాది ఉంది అంటారు. మాకు జాగా సరిపోవట్లేదని ఐకేపీ కేంద్రానికి వడ్లు పోసుకోవడానికి మాట్లాడడానికి వచ్చినాం సార్. ప్రజావాణి దరఖాస్తు ఇచ్చినాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈట్ రైట్ వాకథాన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. స్థానిక ఐటీఐ మైదానం నుంచి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా డిఎంఎండ్హెచ్ఓ ప్రమోద్ మాట్లాడుతూ 2018లో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రజలు సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని సూచించారు. రోజుకు కనీసం 30 నిమిషాల నడక ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని, నేటి పిల్లలే రేపటి దేశ ప్రగతికి పునాదులని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఫుడ్ సేఫ్టీ డే జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈట్ రైట్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది మనకు 2018లో లాంచ్ చేశారు నేషన్ వైడ్గా. ఆ కాన్సెప్ట్ను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక అవగాహన కార్యక్రమం తీసుకున్నాము. ఈట్ రైట్ అంటే సరి అయిన ఆహారం తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. పోషకాహారంలో సమతుల్యంగా ఉండాలి అంటే మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ సమతుల్యంగా మన ఆహారంలో తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఈట్ సేఫ్ అంటారు. అంటే మనం వండేటప్పుడు కానీ, మనం తినేటప్పుడు కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ, సరౌండింగ్స్ హైజీన్ కానీ చాలా ప్రాపర్గా ఉండేట్టు చూసుకోవాలని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సాల్ట్ అనుకోండి, జస్ట్ 5 grams per day మాత్రమే తీసుకోవాలి. కానీ చాలామంది మనం సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నాము. దానివల్ల మనకు 30 ఏళ్ళ తర్వాత అందరికీ కూడా బీపీ, షుగర్లు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 ఏళ్లుగా 317 జీవోతో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నానా ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ఉద్యోగులు రాత్రి 10 గంటల తర్వాతనే ఇంటికి చేరాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన తమకు చివరికి నిరాశ మిగిలిందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇక్కడే నేను గండికేళ్ళి 11 సంవత్సరాలు చేసిన, జనగాం 4 సంవత్సరాలు చేసిన, మల్లంపల్లి 5 సంవత్సరాలు చేసిన. ఈ 317 జీవో వల్ల తీసుకపో బాసరా జోన్, జడ్చాల్ డిస్ట్రిక్ట్, మండలం మెట్పల్లి, జగసార్ పిఎస్సి, సబ్ సెంటర్ ఏగుంట రోజు 3:30కు లేచి 5:30 బస్సు పోయి 9 గంటలకు అక్కడ విధులు నిర్వహించుకొని బస్సు దిగి అక్కడ నుండి మళ్ళీ స్కూటీ తీసుకొని నా విలేజ్కి వెళ్ళడం రావడం. నేను మొన్న రీసెంట్గా 10 days బిఫోర్ బస్ కింద పడేదాన్ని టెన్షన్లకు. ఇటు ఆన్లైన్ వర్క్, బుక్స్ ఆన్లైన్ వర్క్ 25 బుక్కులు రాయడం టెన్షన్కు. మొన్న కరీంనగర్లో మన హుస్నాబాద్ దిగి నిజామాబాద్ బస్ ఎక్కేసరికి కొంచెం అయితే మిస్టేక్లా బతికిపోయాను. ఆ రోజు నేను చనిపోయేదాన్ని. బస్ కింద పడ్డాను నేను. ఆ రోజు చాలా బాధపడ్డాను. రోజు డైలీ 3:30కు లేయడం, నిద్ర సరిగా లేకపోవడము, తిండి సరిగా లేకపోవడం, టెన్షన్లు. మన నేటివ్ ప్లేస్ కాదు, అక్కడ ఏమంటారు ఇక్కడ ఏమంటారు. ఈ 4.5 సంవత్సరాల నుండి ఒకరి చావులకు పోవడం లేదు, ఒక ఫంక్షన్లకు పోవడం లేదు. డ్యూటీ 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 డ్యూటీ. ఈ జబ్బలు లేవడం లేదు నాకు. రోజు మోసి మోసి బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టణాలు, గ్రామాలలో పార్టీ శ్రేణులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఎందరో త్యాగధనుల కృషితో ఏర్పడ్డ బీజేపీ నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఆవిర్భవించిందని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేశాయి. పండిత్ దీన్ దయాళ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మాజీ ప్రధాని వాజ్పేయి ఆధ్వర్యంలో పటిష్టంగా తయారైన బీజేపీ ప్రస్తుతం ప్రధాని మోడీ నేతృత్వంలో వికసిత భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాత్మ జాతీయవాద సిద్ధాంత పునాదులపై ఏర్పడిన బీజేపీ సమకాలీన గ్లోబల్ ట్రెండ్కు అనుగుణంగా దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణాన్ని చేపట్టి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దివాకర్, జిల్లా కోశాధికారి దశరథ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ భూమి రమణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సుంచు సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6, 1980 ఆవిర్భవించడం జరిగినది. దీన్ని ఆనాటి పెద్దలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్జీ, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ గారు, ఇలాంటి గొప్ప గొప్ప నేతలు ఎందరో భారతీయ జనతా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్ పైన జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 3వసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంకి రావడం జరిగినది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదలు దేశం, సెకండు ప్రజలు, థర్డు వ్యక్తి అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ కోసం ఎందరో గొప్ప గొప్ప నేతలు ఇలా భారతదేశంలో పనిచేస్తున్నారంటే అది భారతదేశం కోసం, అదేవిధంగా దేశం కోసం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కుటుంబ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క మన పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు 46 సంవత్సరాల నుండి రేపటి తర్వాత 47 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. ఈ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ మొదలు 2 సీట్లతోటి మనం స్టార్ట్ అయినాం. అందులో మన ప్రాంతం ఏదైతే వరంగల్ ఉందో జంగారెడ్డి గారు అని, తర్వాత అక్కడ నుంచి మన వాజ్పేయి గారు అనుకుంటుంది, రెండే సీట్లతో అప్పట్లో మనం స్టార్ట్ చేసినాము. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మనం అవతరించినాము. ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఈ సంస్కరణలు కానీ, తర్వాత ఈ యొక్క కొన్ని సందర్భాలలో మెజార్టీ లేకపోతే 1-2 సీట్లు మెజార్టీ లేకపోతే మన వాజ్పేయి గారి ప్రభుత్వము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోటశేఖర్, హనుమాజీపేట సర్పంచ్ జంకె మధు, ఎదురుగట్ల సర్పంచ్ కడారి తిరుపతి, నమిలిగుండపల్లి ఉప సర్పంచ్ గుండి వంశీకృష్ణ, వెంకటపల్లి మాజీ ఉప సర్పంచ్ ఆవునూరు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కౌన్సిల్ మెంబర్ జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోగుల రాకేష్, మండల కార్యదర్శి చందన్ కుమార్, గ్రామ బూత్ అధ్యక్షులు కుమారస్వామి, గంగుల ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు బోగోజు అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు విజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయేందర్ మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ 2 పార్లమెంటు స్థానాల నుంచి ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విశ్వగురువుగా అభివృద్ది చెందిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అల్లాడి రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు పెరుక గంగరాజు, షిరిడి మల్లేశం, కొత్తపేట సర్పంచ్ నరేష్, ఉపాధ్యక్షులు మగటం మల్లేష్, కార్యదర్శులు అయోధ్య పరశురాములు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు మొగల విజేందర్ ఆధ్వర్యంలో వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవం చేసుకొని హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆనాడు 1980 కంటే ముందు జనసంఘం నుండి జనసంఘం తర్వాత 1980లో ప్రారంభమైనటువంటి ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ నేడు 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే విశ్వగురు కాబోతున్నటువంటి సందర్భంలో ఈనాడు ప్రపంచ మన్ననలు పొందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఏదైనా ఉన్నదంటే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా 46 పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు గాది రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలలు కన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అధికారం సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, తిరుపతి, అంజయ్య, మనోహర్, శ్రీనివాస్, కిరణ్, ప్రతాప్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 70 ఏళ్ల వయసు గల సోడాబాబు అనే కార్యకర్త శాంతి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉంటూ దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందన్నారు. ప్రధాని చేస్తున్న అభివృద్ది పనులను తెలియజేసేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో బీజేపీ కార్యకర్తలు కాకుండా భారతదేశంలో చేస్తున్న దేశ ప్రధానమంత్రి గురించి ఎన్ని చెప్పినా తక్కువది. ప్రపంచంలో కూడా పెద్ద పేరు తెచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మన మోడీ గారు. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ ఆరంభించిన దినోత్సవం సందర్భంగా నేను ఉదయం పూట నా కార్యకర్తలతో కానీ నా ప్రజలతో స్వచ్ఛందంగా సేవ చేయాలని నేను కోరుతున్నాను. దయచేసి చెప్పుకోదగ్గ పార్టీ ఏంటంటే భారతీయుల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరందరూ స్వయంగా కష్టపడి పైకి రావాలి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కాసర్ల తిరుపతి మాట్లాడుతూ దేశ అభివృద్దిలో బీజేపీ పోషిస్తున్న పాత్రని కొనియాడారు. కార్యకర్తల క్రమశిక్షణ, నిరంతర కృషితోనే పార్టీ నేడు ఈ స్థాయికి చేరుకుందని వారు పేర్కొన్నారు. 46 వసంతాలు పూర్తి చేసుకుని దేశంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించింది అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాసర్ల తిరుపతి, ముల్లోజు వెంకన్న, రాగుల రాజ్కుమార్, శివ తదితరులు ఉన్నారు. 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకొని ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాల మానవతావాద
సైద్ధాంతికం మీద భారతీయ జనతా పార్టీ ఏర్పడి ఈరోజు భారతదేశంలో అత్యధికంగా సభ్యత్వం కలిగినటువంటి అత్యధికంగా కార్యకర్తలు కలిగినటువంటి ప్రపంచంలో లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ 46 వసంతాలు పూర్తి చేసుకుని దేశంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో క్రమశిక్షణ కలిగిన పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మలయాళ శ్రీనివాస్, లింగయ్య, నరేష్, బలగం శ్రీధర్, దయానందం, అల్లూరి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఆనాటి పోరాటాల ఫలితమే ఈరోజు ఈ సుస్థిర పాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీ పరిపాలన ప్రజలు మెచ్చి ఆదరిస్తున్నారు. రానున్న రోజులలో 5 రాష్ట్రాలలో ఎన్నికలలో ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఈ భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ దేశం సుస్థిరంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు విశ్వాసంతో విధేయతో ఉన్నారు. ఏ పార్టీకి వీలు కాని ఈ దేశాన్ని అస్థిరపరిచిన పార్టీలు చాలానే ఉన్నాయి. కుటుంబ పార్టీలు అయితేనేమి, దేశాన్ని స్వార్థపూరితంగా పాలించిన పార్టీలు కనుమరుగైతూ ఈ భారతీయ జనతా పార్టీ కమలం వికసిస్తుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో. వేములవాడ రాజన్న ఆలయానికి ఇన్ఛార్జి ఈవోగా అంజనారెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. రేపు తిప్పాపురం గోశాలలో కోడెల పంపిణీ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో ఎల్ రమాదేవి 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో అంజనారెడ్డిని ఇన్ఛార్జి ఈవోగా నియమిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఇన్ఛార్జి అంజనారెడ్డి ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఏఈఓ శ్రావణ్ కుమార్ శేషవస్త్రం, స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. అనంతరం చాంబర్లో అంజనారెడ్డి ఇన్ఛార్జి ఈవోగా అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ నెల 7వ తేదీన వేములవాడ తిప్పాపురం గోశాలలోని కోడెలు రైతులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఇన్ఛార్జి ఈవో అంజనారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఈవో అంజనారెడ్డి గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం తదితర విషయాలను వెటర్నరీ డాక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలకు సూచించారు. ఆరోగ్య వారోత్సవాల నిర్వహణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈట్ రైట్ వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ప్రజా ఆరోగ్యంపై జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెంపొందించడం, ఆరోగ్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వరుణ్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం శ్రీ రామలింగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ సీతారాముల నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కొండూరి రవీందర్రావు దంపతుల చేతుల మీదుగా వైభవంగా జరిగింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ శ్రీ సీతారాముల వెంకటేశ్వర్ల స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరిగాయి. ధ్వజస్తంభం ప్రతిష్టాపనతో పాటు శివ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు దంపతులు, గ్రామ సర్పంచ్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, డీఎస్పీ నాగేంద్రాచారి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన, సీతారాములతో పాటు ఆంజనేయ, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడం సంతోషకరమన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమలా శంకర్ రెడ్డి, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి 4, 5, 6వ తేదీ 3 రోజుల నుంచి రామలింగేశ్వర స్వామి పురాతనమైన ఆలయం పునఃప్రతిష్టతో పాటు మా గ్రామస్తులం అందరం కూడా కలిసి కొత్తగా నిర్మాణం చేసుకున్న రాములవారి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు నవగ్రహాల ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను. ఈ వయసులో నాకు ఇటువంటి గొప్ప అవకాశం మా గ్రామస్తులు అర్పించడం నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా. ఈ వేడుకల్లో పాల్గొని భాగస్వామ్యం నాకు కూడా ఇందులో ఈ గుడి నిర్మాణంలో పాత్ర పోషించే అవకాశం కల్పించినందుకు గ్రామస్తులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ఈ నిర్మాణానికి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర గ్రామ సర్పంచ్ గారు, విమల గారితో పాటు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ డాక్టర్ గారితో పాటు అనేక మంది మా గ్రామ పెద్దలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. 6 గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఒక్క కొత్త ఆసరా పెన్షన్ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వాహనదారులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తాగి వాహనాలు నడిపితే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను వెంటనే ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, పట్టణ యువకులు పాల్గొన్నారు. అనుకుంటే మన పిల్లలు, మన భార్య రోడ్డు పడుతుంది, ఇబ్బంది అయితే ఉంటుంది. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మా గురించి కాకుండా మీ జీవితం గురించిగా పెట్టుకోవాలి. పోలీసు భయానికి పెట్టుకుంటాను వాళ్ళ కాదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇప్పుడే చెప్పిన సెల్ ఫోన్ డ్రైవింగ్ నువ్వు మైకంలో ఇస్తే సెల్ ఫోన్ మైకంలో ఉంటాడు, దాని మీదనే ఆలోచన ఉంటాడు. ఎదురుగా ఏది వచ్చేది కనబడదు. పోయి నువ్వే ముందర ముందున్నా లేదా బస్సు పుట్టుకుంటున్నావా ఏం జరగడం తెలియదు నీకు. వీడు ఎవడో పైసలు టెన్షన్ పెడతాడు, పైసలు మావా అంటే అంటాడు, నువ్వు దాని మీద అంటాడు, ఇబ్బంది అయితే రాంగ్ రూల్ కూడా 100% పోవచ్చు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి స్మారకార్థం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆశయం లక్ష్యాలపై సంఘం శరణం గచ్చామి కళారూపం నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సౌజన్యంతో ఈ నాటక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం, దళిత బహుజన మైనార్టీ ఐక్యవేదిక ప్రతినిధులతో పాటు సామాజిక సమతా వేదిక సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్లు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ స్వరూప సదయ్య హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు రమేష్ బి రాజేందర్, ఉప సర్పంచ్ ఆముదాల స్వామి, కార్యదర్శి ముత్యాల సందీప్, ఉపాధ్యాయ సిబ్బంది సంపత్ కుమార్, వాసు విద్యార్థులు పాల్గొన్నారు. బాధ్యత మరిచిన ఓ కానిస్టేబుల్ హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో వాహనం నడిపి మహిళను ఢీకొట్టడమే కాకుండా తాను కానిస్టేబుల్ నంటూ అహంకారంగా ప్రవర్తించడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో స్థానికులు సదరు కానిస్టేబుల్ ను అక్కడే నిలదీయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ థియేటర్ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ అతివేగంగా వస్తూ తన బైక్ తో ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సి పోయి నేను కానిస్టేబుల్ ను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు సదరు కానిస్టేబుల్ ను అక్కడికక్కడే నిలదీశారు. పోలీసు అయితే నీకమైన ప్రత్యేక చట్టం ఉందా, నీ బైక్ నెంబర్ ప్లేట్ ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా సదరు కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యతలో ఉండి ఇలాంటి ఘటనకు కారణం అవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 5వ వార్డు మెంబర్ గుగ్గిళ్ల పావని వెంకటేష్ ఆధ్వర్యంలో బోర్ మోటార్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ముత్యాల పోచమ్మ ఆలయ ప్రాంతంలో నీటి సమస్య ఉందని వార్డు ప్రజలు చెప్పడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రం గంగనర్సయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 50,000 రూపాయల వ్యయంతో బోర్ మోటారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు స్థానిక సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ ఆధ్వర్యంలో భూమి పూజ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని మరి వేసవి కాలము వచ్చింది కాబట్టి అన్ని ఏరియాల రిగ్గులు ఎండిపోతున్న వేళ ఈ సంవత్సరం బాగా కఠినంగా ఉన్నది. మరి దీన్ని మన రుద్రంగి ఇలవేలినటువంటి ముత్యాల పోషమ్మ కాడ కూడా వాటర్ లేకపోవడంతో ఇక్కడి స్థానిక వార్డు మెంబరు గుగ్గిల వెంకటేశం గారు మరి ఎర్రం గంగా నరసేని అడగగానే రిగ్గేపి తనడం, మరి నన్ను అడగనే మోటార్ తనడం,
మరి అన్నీ చకచక నడిచిపోతున్నాయి. అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఊరి గ్రామాన్ని మరి అన్ని రకాలుగా అన్ని గ్రామ పంచాయతీ చేయాలంటే సాధ్యం కాదు. కొన్ని అక్కడక్కడ ఎవరన్నా దాతలను చూసుకొని మనం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మాకు నీళ్ళు లేక బాగా ఇబ్బంది ఉన్నది. వార్డు నెంబర్ని అడిగితే ఎర్రంగంగ సేవను గుగ్గిలి వెంకటేశం కలిసి అందరూ సౌకర్యమై మాకు రిగ్గేయిస్తుంది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని ముత్తాల పోచమ్మ ఆవరణలో ఈ వాడకట్లో చాలా రోజుల నుంచి నీటి సమస్య ఏర్పడతా ఉంది. మా దృష్టికి గ్రామ పంచాయతీ దృష్టికి కూడా తీసుకొచ్చినారు. మా దృష్టిలో ఉన్న విషయాన్ని మా వార్డు మెంబర్ వెంకటేశం గారు ఒకరిద్దరిని సంప్రదించినప్పుడు ఎర్రం గంగనరసన్న గారు బోరు వేయించడానికి ముందుకు రావడం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల అంజమ్మ మల్లయ్య, డాక్టర్ హేమలత చేతుల మీదుగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది మతిన్, వినీత్, జానీ పాషా, వంశీతో పాటు రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. పెద్దపల్లిలో ఈట్ రైట్ వాకథాన్, ప్రజలకు పలు సూచనలు చేసిన డిఎంఎండ్హెచ్ఓ. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించి పార్టీ శ్రేణుల సంబురాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.